ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుంది. కాకినాడ రూరల్ ఉమ్మడి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ ధీమా. సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలకు మేలు చేకూరుతుంది. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నిమ్మకాయల రంగనాగ్ స్పష్టం. జిల్లా వ్యాప్తంగా ఓటర్ స్లిప్స్ పంపిణీ కార్యక్రమం. వివరాలను వెల్లడించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్. యాభైవ డివిజన్లో కాకినాడ రూరల్ అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ పితాని అన్నవరం ఎన్నికల ప్రచారం. ఓటర్లను కలిసి స్టెథోస్కోప్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించవలసిందిగా విజ్ఞప్తి. ఇక వివరాల్లోకి వెళ్తే, చంద్రబాబు ఆలోచన, పవన్ కళ్యాణ్ ముందు చూపుతో ఏర్పడిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అత్యధిక స్థానాల్లో విజయం సాధించనున్నదని కాకినాడ రూరల్ కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ అన్నారు. శుక్రవారం కాకినాడ నేమం గ్రామంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు రోడ్ షో ప్రచార కార్యక్రమం శివాలయం వద్ద విశేష పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. పండూరు, తమ్మవరం, పెనుమర్తి, కొత్తూరు, బర్మ కాలనీ గ్రామాల్లో ఆయనకు పూల వర్షాలతో స్వాగతం పలికారు. భారీ గజమాలలతో ఆయన సత్కరించారు. కార్యకర్తలు, నాయకులు అభిమానాన్ని చాటుకున్నారు. రోడ్ షోలు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేరస్తుడైన జగన్ పరిపాలించడం వల్లే రాష్ట్ర అధోగతి పాలైందని, అనుభవం కలిగిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం గాడిలో పడుతుందని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించడం తథ్యమని, జగన్ తొలుత ప్రజా తీర్పులో ఓటమి, తరువాత న్యాయస్థాన తీర్పులో ఘోర శిక్షలు ఎదుర్కోక తప్పదని అన్నారు. వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేయడంతో గత 5 ఏళ్లలో ప్రజలంతా విసిగెత్తిపోయారని అన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు ప్రభుత్వాన్ని గద్దె దించుదామా అని ప్రజలంతా ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ రోడ్ షో ప్రచార కార్యక్రమంలో టీడీపీ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, టీడీపీ రూరల్ ఎలక్షన్ కోఆర్డినేటర్ నురుకుర్తి వెంకటేశ్వరరావు, టీడీపీ రూరల్ మండల అధ్యక్షులు రామదేవ్ సీతయ్య దొర, జనసేన పార్టీ మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్, బీజేపీ కాకినాడ పార్లమెంట్ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, బీజేపీ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి, బీజేపీ రూరల్ మండల అధ్యక్షులు నండూరు సత్యబాబు, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో ద్విచక్ర వాహనాల్లో ర్యాలీగా పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగం వృధా పోకూడదని, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ రాక్షసుల పాలన పోవాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, మంచి పరిపాలన అందించాలని, పరిపాలనా దక్షత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే ఇవాళ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని ఇప్పుడున్న పరిస్థితి నుంచి గట్టెక్కించగలరు. 12,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పి వెళ్ళిపోతూ ఉన్నాడు. అతను జైలు, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక నేరస్తుడు తెలిసి కూడా ఆ నేరస్తుడు గద్దెక్కించిన దానికి ఫలితం మనం వేళ అనుభవిస్తూ ఉన్నాం. 12,50,000 అప్పు తెచ్చి అందులో 91,000 కోట్లు అకౌంట్ లేకుండా తినేయడం అన్నది ఎంత దౌర్భాగ్యం స్థితి. ఈవేళ ఆ వేళ 19లో ఓటేసిన వాళ్ళందరూ అవ్వ అని చెప్పి ముక్కు మీద వేలేసుకుంటా ఉన్నారు. కాబట్టి మీరందరూ ఆశీర్వాదం మాకు ఉంటుంది, మా విజయం తథ్యం. అలాగే న్యాయంగా చంద్రబాబు నాయుడు అతని సహచరులు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని ఈ స్థితికి తెచ్చారో, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి అతని సహచరులు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని ఈ స్థితికి తెచ్చారో
వారందరినీ కూడా తప్పక శిక్షించాలని, ఇవాళ ప్రజా తీర్పులో శిక్షించాలని, ఫర్దర్గా న్యాయస్థానాల్లో కూడా శిక్షించాలని, ముందు ముందు ఎవరో కూడా ఇటువంటి తప్పుడు పనులు చేయకుండా ఉండాలంటే ఒక ప్రజాస్థానంలోనే కాకుండా న్యాయస్థానంలో కూడా వీళ్ళందరికీ శిక్షలు పడాలని కోరుకుంటూ ఈ శివుడిని టీడీపీ, జనసేన, బీజేపీ అమలు చేయనున్న సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్రంలో పేదలకు బేరు చేకూరుతుందని పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాథ్ పేర్కొన్నారు. డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామలకోట రూరల్ మండలం పనసపాడు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న దుష్ట పాలనను అంతమొందించి ప్రజలకు మెరుగైన పాలన అందించడం టీడీపీ, జనసేన, బీజేపీతోనే సాధ్యమని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని చూసి సీఎం జగన్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు. రాబోయే ప్రభుత్వంలో మహిళల కోసం కలలకు రెక్కలు కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని, ఆర్థికంగా మహిళలు చదువులో వెనుకబడి ఉండరాదన్న ఉద్దేశ్యంతో ఈ పథకం రూపకల్పన చేశారని అన్నారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 కలలకు రెక్కలు పథకాలను వివరించారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని రంగనాథ్ కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఓటర్ స్లిప్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని, BLO ద్వారా ఓటర్ స్లిప్లను పంపిణీ చేయడం జరుగుతోందని కాకినాడ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ తెలిపారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కలెక్టర్ జె నివాస్ KCC న్యూస్తో ఓటర్ స్లిప్ పంపిణీపై మాట్లాడారు. ప్రభుత్వం ఆధారికంగా ఇచ్చినటువంటి ఏవైతే మన ఓటర్ స్లిప్స్ ఉన్నాయో అవి మనకి ఎక్కడ మిమ్మల్ని మనం బూత్ వద్ద తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాము. అదే రకంగా ఓటర్ స్లిప్ మాత్రమే మీకు అక్కడ ఈ ఓటు వేసే హక్కుని అక్కడ పోలింగ్ స్టేషన్లో ఇవ్వదని కూడా తెలియజేస్తున్నాను. మీకు ఎపిక్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాల్సి వస్తుంది. ఒకవేళ ఎపిక్ కార్డు లేనిచో ఇతర డాక్యుమెంట్ 12 డాక్యుమెంట్లు మనం ఎలక్షన్ కమిషన్ అప్రూవ్ చేయడం జరిగింది. ఆధార్ కార్డు, అలాగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కార్డు, అలాగా 12 కార్డులు మనం వాళ్ళు అప్రూవ్ చేయడం జరిగింది. ఆ కార్డ్స్ కూడా తీసుకొస్తే దెన్ మీరు ఓటు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది కాబట్టి భారీ ఎత్తున వచ్చి మనం కాకినాడ జిల్లా ఓటింగ్ పర్సంటేజ్ని పెంచాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే విధంగా తమ బాధ్యతల్ని నిర్వహించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కాకినాడ రూరల్ నియోజకవర్గం నగరపాలక సంస్థ 50వ డివిజన్ కొత్తగా ఐగిలిపాడులో కాకినాడ రూరల్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ పితాని అన్నవరం తన అనుచర గణంతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అమ్మవారి ఆలయంను సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని తరించారు. అనంతరం నియోజకవర్గ ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన ఎన్నికల మేనిఫెస్టోను, కరపత్రాలను అందించి ప్రజలను ఓట్లను అభ్యర్థించారు. ఈ నెల 13 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో స్టెథోస్కోప్ గుర్తుపై ఓట్లు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ఓటర్లను డాక్టర్ పితాని అన్నవరం కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు, కార్యకర్తలు, డాక్టర్ పితాని అన్నవరం అనుచరులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పితాని అన్నవరం మీడియాతో మాట్లాడారు. రూరల్ ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత మరి కాకినాడ రూరల్లో మేము చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు మరి ఏమైతే అనుకుంటున్నామో ఒక యూనివర్సిటీ కట్టాలని, అదేవిధంగా ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలని, అదేవిధంగా మరి ఈ వృద్ధాశ్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్టాబ్లిష్ చేయాలని, అదేవిధంగా మరి కాకినాడ రూరల్లో చాలా ల్యాండ్ బ్యాంక్ ఉంది. కానీ మరి దారిద్ర్య రేఖ దిగువ నుండి చాలా మంది కూడా ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలం కేటాయించి, ఇల్లు కట్టించి, గృహప్రవేశం చేసించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఆ తల్లికి విన్నవించాము. అదేవిధంగా మరి నేను ఈ పాతకాయగలపాడులో నేను సందర్శిస్తున్న సందర్భంలో మరి చాలా ఏరియాల్లో రక్షిత మంచినీటి సదుపాయం లేదు. అదేవిధంగా గుడారగుంటలో ఇవన్నీ కూడా కాకినాడ మెయిన్ ఏరియాస్ లో ఉన్న ప్రాంతాలు. ఈ ప్రాంతాలు వీటిలోని కూడా మరి అక్కడ లోకల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను రక్షిత మంచినీటి సదుపాయం ఏర్పాటు చేస్తానని కూడా నేను ఆ తల్లికి నేను విన్నవించాను. అదేవిధంగా నేను కాకినాడ రూరల్ నియోజకవర్గం ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, ఆ కాల్ సెంటర్లో ఈ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏ సమస్యలతో అయితే సతమవుతున్నారో ఆ సమస్యలన్నింటిని కూడా ఒకటిపై ఒకటి మేము నిక్షిప్తం చేసాము. మేము ఎమ్మెల్యేగా అయిన తర్వాత 45 రోజుల నుంచి ఆ సమస్యలన్నింటినీ బయటికి తీస్తాము. ఒక్కో సమస్యని పరిష్కరించుకుంటూ పోయి 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేసరికి
సమస్యారహితంగా చేసి మరి ఆ కాల్ సెంటర్ యొక్క ప్రాముఖ్యతని జనాలకు తెలియజేస్తాము. దేశ ప్రజల రక్షణ కోసమే ఇండియా పేరుతో వివిధ రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని, ఈ పొత్తు దేశ రాజ్యాంగ రక్షణ కోసమే అని కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆప్ నేతలు పేర్కొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజుతో కలిసి మాజీ రాజ్యసభ సభ్యులు, ఏఐసిసి సభ్యులు వి హనుమంతరావు మాట్లాడుతూ దేశంలో ప్రతిపక్షాలను కక్ష సాధించే రీతిలో కేంద్రంలో బీజేపీ పాలన సాగిస్తోందని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై మతతత్వ బీజేపీ నేతలు తెలంగాణలో ఒకలా, ఆంధ్రాలో మరోలా మాట్లాడుతున్నారని అన్నారు. ఆగిపోయిందని అడిగిన ఇంకేమున్నది, మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చిన నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది. ఆయన పోటీ చేస్తుండే, ఇంకో ఆయన పార్లమెంట్ పోటీ చేస్తు. వా, నువ్వు అవినీతి గురించి మాట్లాడే హక్కు లేదంటున్నా నేను. సీఎం రమేష్ కు అదేవిధంగా సుజనా చౌదరి ఇద్దరు కూడా కరప్షన్ చేస్తే టీడీపీ దగ్గర బీజేపీలో జాయిన్ అయ్యారు. మీ పార్టీలో వస్తే మంచోడు అవుతాడా? మీ పార్టీలో అవినీతి పోయి సత్యారిచంద్ర అవుతాడా? ఇవాళ వాళ్ళకి టికెట్లు ఇచ్చి నేను అవినీతిని నిర్మూల అంటున్నావు. ఏడకెళ్ళి అవినీతి నిర్మూల ఈడనే కనిపిస్తుంది. వాళ్ళు బీజేపీకి వెళ్ళి నిలబడ్డారు. కానీ ఒక ఆయన అన్నాడు, ఇవాళ నేను ముస్లిం గురించి అడిగితే సార్ అది వాళ్ళ ఏజెండా, జనసేన టీడీపీ ఏజెండా. మరి పక్కకు కూడా కూర్చున్నాడు కదా మీ వాడు. బీజేపీ అయినా పక్క కూర్చున్నాడా లేదా? వా, పక్క కూర్చున్నాడు, ఒక్కటి మాట్లాడేదే. అంటే ముగ్గురు కలిసి మేము అందరం కూర్చుని బయటికి పోయినా నాకు సంబంధం లేదంటే ఎట్లయితుంది రే బాబు? సంబంధం ఉన్నది. ట్రయాంగిల్ కలిసి ఈ మేనిఫెస్టో తయారు చేసిండ్రు. అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం. ముస్లింలు అక్కడ కూడా మనుషులే కదా, అక్కడ కూడా పేద ప్రజలు ఉన్నారు కదా. మరి అక్కడ ముస్లింలను తొక్కేస్తా అంటే ఇక్కడ ముస్లింలకు లాభం చేస్తా అంటే ఇది దొంగ వైఖరి కాదా? డబల్ ఇంజన్, అక్కడ ఒక ఇంజన్, ఇక్కడ ఒక ఇంజన్ నడుస్తుంది. కనుక నా ఉద్దేశంలో మిత్రులారా, ఇప్పటికే చాలా అందరూ మాట్లాడారు. దయచేసి మా ఉద్దేశం లేదంటే పవర్ లో ఉన్నోనికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అప్పుడప్పుడు మా దిక్కు కూడా చూడమని కోరుతున్నాం. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ పార్లమెంట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందని కాకినాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన కేసీసీ న్యూస్ తో మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధిపై తన ప్రణాళికను వివరించారు. ప్రచారం అంటే ఏం చేయటం కన్నా ప్రజలే ముందుకొచ్చి ఘనస్వాగతం పలికి ప్రజలే కార్యకర్తల కింద మారి ప్రతి ప్రచారదాన్ని, అంటే కూటమి ప్రతి ప్రచారదాన్ని ప్రజలే ముందుకు తీసుకెళ్తున్నారు. అండ్ ప్రజలే దాన్ని ఆహ్వానించి స్వాగతించి పూలతో, హారతులతో, గుమ్మడికాయలతో మొత్తం ప్రతి రోడ్డు మీద, ప్రతి సందులోని ప్రజలే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అంత ఉత్సాహం ప్రజల నుంచి వచ్చేటప్పుడు మేము ఇంకా మరింత ఉత్సాహంతో కాకినాడ నియోజకవర్గంలో ఉన్న అన్ని సెగ్మెంట్స్లోని ప్రతిరోజు రోజుకి 3-4 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తాం. ఇప్పటికే మీరు టీ10 ఒక బ్రాండ్గా మీరు అంబాసిడర్గా ఉన్నారు సార్. అంటే ఎంతోమందికి టీ10 ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అయితే రేపు ఎంపీ అయితే కాకినాడ పార్లమెంట్ ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? మీ ఐడియాలజీ ఏంటి సార్? కాకినాడ పార్లమెంట్ అనేది 25 పార్లమెంట్లోనే అత్యధిక వనరులు ఉన్న పార్లమెంట్. కానీ దురదృష్టశాతం ఈ పార్లమెంట్ని అన్ని విధాలుగా తుంగలో తొక్కేసి దాన్ని వ్యక్తిగత లాభాల కోసం దోచుకుంటూ ఉన్నారు. అంటే పోర్టుని అక్రమ రవాణాకి తప్ప, గంజాయి గిరిమికి తప్ప దేనికి వాడకుండా, దాన్ని ఏమాత్రం మోడర్నైజ్ చేయకుండా, దాన్ని ఏమాత్రం డెవలప్ చేయకుండా, ఏమాత్రం ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ మీద దృష్టి పెట్టకుండా, దాన్ని సొంత లాభం కోసం, ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం వాడే పోర్టుని అత్యధిక మోడర్నైజ్ సిస్టంతో డెవలప్ చేసి ఎక్కువ వెజల్స్ వచ్చేలాగా, ఎక్కువ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేలాగా, ఎక్కువ ఉపాధి కలిగేలాగా పోర్టుని డెవలప్ చేస్తాను. అలాగే పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్కు ఉన్న కనెక్టివిటీ సుమారు 2.5 గంటల గుంతలతో నేను రోడ్డు, ఏడీబీ రోడ్ని కంప్లీట్ చేసి పోర్ట్ టు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఏ విదేశీ పెట్టుబడిదారైనా సరే, ఏ పెట్టుబడిదారులైనా సరే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన, ఇతర దేశాల నుంచి వచ్చిన వితిన్ 45 minutes ఫ్రమ్ ఎయిర్పోర్ట్ టు పోర్ట్కు వచ్చేలాగా, పోర్టు పక్కన ఉన్న వాళ్ళ పరిశ్రమల్ని చూసుకునేలాగా ఆ రోడ్ని కంప్లీట్ చేస్తాను. కనెక్టివిటీ పెంచుతాను, రైల్వే లైన్ పెంచుతాను. అలాగే రైల్వే లైన్ మెయిన్ లైన్ కింద కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే ఎస్సీజెడ్ని కూడా ఏ ఉద్దేశంతో అయితే రైతుల దగ్గర నుంచి సుమారు ఎకరానికి 3 లక్షల రూపాయలు ఇచ్చి 11,000 ఎకరాలు దోచేసుకుని, అంటే మంచి వాళ్ళు తీసుకున్న ఉద్దేశాన్ని
పూర్తి చేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారంలాగా చేస్తున్నారో దాన్ని ఇమీడియట్లీ ఆపి అలాంటి ఆర్గనైజేషన్స్ దగ్గర నుంచి తీసుకోవడమా, లేకపోతే వాళ్ళకే స్ట్రిక్ట్గా రూల్స్ మార్చి పరిశ్రమలు వచ్చేలాగా ఏ ఉద్దేశంతో అయితే రైతు దగ్గర నుంచి ఆ భూమిని తీసుకున్నారో ఆ ఉద్దేశాన్ని పూర్తి చేసేలాగా 11,000 ఎకరాల్లో కూడా కొత్త పరిశ్రమలు వచ్చేలాగా, కొత్త పెట్టుబడులు పెట్టేలాగా, అభివృద్ధి జరిగేలాగా, సంపద సృష్టించేలాగా, ఉపాధి కలిగేలాగా SEZని మార్చి, అలాగే ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్న అన్ని ఇండస్ట్రీస్కి అన్ని ఎకనామిక్ రిఫార్మ్స్ తెచ్చిపెట్టి ఇంకా ఎక్కువ ఇండస్ట్రియల్ ఎంకరేజ్మెంట్ చేసి ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చేలాగా, పర్యావరణాన్ని పాడు చేసే ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా స్ట్రిక్ట్ మానిటరింగ్ చేసి ఏ విధమైన పర్యావరణాన్ని పాడు చేయకుండా పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానంగా ముందుకెళ్తూ, అండ్ మైనింగ్ని ఇప్పుడు అక్రమంగా దోచేసుకుంటున్న మన ప్రత్యర్థి అయిన చలమశెట్టి సునీల్ గారిని ఎలాగా వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్లీ ఆపించి రాష్ట్ర ఖజానాకి రావాల్సిన ఈ 5 ఏళ్లుగా ప్రత్యర్థి చలమశెట్టి సునీల్ గారే వాళ్ళ ఇంటికి పట్టుకుపోతున్న ఈ వేలాది కోట్ల డబ్బునంతా కూడా రాష్ట్ర ఖజానాకు చేరేలాగా ఆ మైనింగ్ లీజులని క్యాన్సిల్ చేసి రాష్ట్ర ఖజానాకు ఆదాయం వచ్చేలాగా మైనింగ్ లీజెస్ అన్నీ కూడా అభివృద్ధి చేసి, అంటే మైనింగ్ లీజెస్ అన్నీ కూడా రాష్ట్ర ఖజానాకి వచ్చేలాగా 100% చేస్తాను. ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ, రైతులకి స్వయాన ముఖ్యమంత్రి గారే వచ్చి ₹1 కూడా ఇవ్వకుండా సిద్ధం సభకి 800 కోట్లు, రంగులు వేసుకోవడానికి 1,300 కోట్లు, రంగులు తీయడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టి ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణకి 175 కోట్లు స్వయాన ముఖ్యమంత్రి వచ్చి ప్రకటించినా సరే ₹1 రైతుల కోసం ఇవ్వకుండా ఈయన రంగులు వేసుకోవడానికి, ర్యాంప్ వాకులు చేయడానికి 3,000 కోట్లు ఖర్చు పెట్టాడు. కానీ వచ్చే ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, అంటే కొండల్ని హైటెక్ సిటీగా మార్చిన చంద్రబాబు గారు సొంత నిధులను కూడా కౌలు రైతుల కోసం ఇంటింటికి పట్టుకెళ్ళి పనిచేసి ఎక్కడ మత్స్యకారులు బోట్లు కాలినా సరే ఫస్ట్ వెళ్ళి ముందుండి డబ్బులు ఇచ్చేసే నిజమైన సేవకుడు, నాయకుడు. అలాగే దేశాన్ని అభివృద్ధి చేసేగా ఏ స్కామ్ ఇప్పటి వరకు వినకుండా దేశాన్ని గ్లోబల్ ప్లాట్ఫామ్ పెట్టిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇలాంటి రంగులకి, ఆర్భాటాలకి కేటాయించే డబ్బునంతా కూడా రైతుల కోసం కేటాయించి పంట నష్టం వచ్చినప్పుడు పంట నష్టం ఇవ్వడానికి, అలాగే ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ చేయడానికి, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి, పెద్ద ఎత్తున పోలవరాన్ని కంప్లీట్ చేయడానికి కూడా కేంద్ర సహకారం తీసుకుని నేను 100% కృషి చేసి పనిచేస్తూ, అలాగే చేనేతలకి మంచి మార్కెట్ యాడ్ పెట్టి ఒక కొత్త బ్రాండ్ని సృష్టించి ఆ తాటిపత్తి ఉప్పాడ సారీస్కి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా దానికి ఉన్న ఒక విలువని గుర్తించేలాగా, దానికి మంచి ధర తక్కేలాగా, చేనేతలు కష్టపడుతున్న రోజుకి ₹800 అలా దినసరి కూలీ అవుతున్న 15 రోజులకు మాత్రమే పరిమితమైన వాళ్ళ పనిని ఇంకా పెంచేలాగా, వాళ్ళ జీతం పెరిగేలాగా కృషి చేస్తూ చేనేతలకు ఎప్పుడూ అండగా ఉండేలాగా, బీసీ కార్మికులందరికీ కూడా అండగా ఉండేలాగా, ఉప్పాడ, కాకినాడ, తొండంగి మండలంలో ఉన్న బీచ్ని ది బెస్ట్ పర్యాటక కేంద్రంలాగా మార్చి, ఎవరైనా ఏ రాష్ట్రం నుంచైనా బీచ్కి వెళ్ళాలి అంటే ఇక్కడికి వచ్చి ఆ బీచ్లో ఉండేలాగా పర్యాటక కేంద్రంలాగా మార్చి, అలాగే బీచ్ లివింగ్ డెవలప్ చేసి ఆల్రెడీ స్టేట్ గ్రాంట్స్ మ్యాచ్ చేయకుండా వెళ్ళిపోయిన ఇన్స్టిట్యూట్స్ అన్ని తిరిగి తెప్పించేలాగా, కొత్తగా ఏమైనా వచ్చాయని కూడా మన రాష్ట్రానికి తెప్పించే విధంగా పార్లమెంట్లో గొంతెత్తి మాట్లాడుతాను కాకినాడ ప్రజలందరి తరఫున. అలాగే గోదావరి రుచులైనది ప్రపంచవ్యాప్తంగా తెలిసేలాగా ఒక culinary ఇన్స్టిట్యూట్ని కూడా పెట్టి మన రుచులన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా తెలిసేలాగా, దాన్ని ఎవరైనా నేర్చుకోవాలంటే కాకినాడకి ఇన్స్టిట్యూట్ వచ్చి నేర్చుకునేలాగా కూడా నేను కృషి చేస్తాను. సార్, ఏదైతే వైసీపీ గతంలో హామీ ఇచ్చారు సార్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తారు, దాని మీద మీ పార్టీ యొక్క, మీ కూటమి యొక్క స్టాండ్ ఏమిటి? సార్, అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానన్నది వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే రాష్ట్ర ప్రజల చేతే మర్చిపోయేలా చేశాడు. నేను మెడలో ఉంచుతాను, అసలు తలలు తీసేస్తాను అని చెప్పి మెడ అనేది, తల అనేది ఎక్కడుందో తెలియకుండా కింద కాళ్ళకు మాత్రమే పరిమితమైన ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తేనే వంగి నడిచి కింద కాళ్ళకు మాత్రమే కనిపించాలంటే ముఖ్యమంత్రి స్పెషల్ స్టేటస్ గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. అసలు ఆయన సొంత లాభం కోసం, ఆయన ముఖ్యమంత్రి అవ్వడం కోసం, ఆయన రాష్ట్రాన్ని దోచుకోవడం కోసం మాత్రమే ఆయన ప్రజల్లో తిరిగాడు తప్ప 5 ఏళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని కానీ, లేకపోతే ప్రజలకు మంచి జరుగుతుందని, మంచి చేద్దామని కానీ ఏ రోజు తిరగలేదు. అది ప్రజలకు తెలుసుకోవడానికి 5 ఏళ్ళు పట్టింది. అంటే వచ్చిన 6 నెలల్లోనే తెలిసిపోయినా సరే 5 ఏళ్ళు భరించక తప్ప భరించారు. 100% కేంద్రంలో ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి, రాష్ట్రంలోని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది కాబట్టి 100% ఆంధ్రప్రదేశ్కి ఏది బెస్ట్ చేయగలమో, ఏది టాప్ చేయగలమో అది 100% తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. అలాగే స్పెషల్ ప్యాకేజ్ అన్న దాన్ని
వద్దు అన్న ఇతను స్పెషల్ ప్యాకేజ్లో 50,000 కోట్లు 48,500 కోట్లు ఎవరికీ తెలియకుండా ఏ పొలిటీషియన్ మాట్లాడకుండా ఆల్రెడీ స్పెషల్ ప్యాకేజ్ నుంచి 48,500 కోట్లని తెచ్చేసుకున్నాడు. అందుకనే ఇతను స్పెషల్ స్టేటస్ అడగట్లేదు. ఎందుకంటే ఈయన స్పెషల్ ప్యాకేజ్ డీల్ని కొంచెం కింద తెచ్చేసుకుని 48,500 కోట్లు ఆల్రెడీ కేంద్రం నుంచి తెచ్చేసుకుని, అంటే తెరచాటు ఒప్పందం కుదుర్చుకుని 48,500 కోట్లు ఈయన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తెచ్చేసుకుని ఈయన సొంత లాభాల కోసం వాడేసుకున్నాడు ఆల్రెడీ. సో 100% అది అన్ని గవర్నమెంట్ వచ్చిన తర్వాత 12 లక్షల కోట్లు ఎలాగ అప్పయింది, ఎందుకు అప్పయింది, రాష్ట్ర ఆదాయం ఏమైంది, నువ్వు సంక్షేమానికి ఖర్చు పెట్టింది 2,10 కోట్లు నువ్వే చెప్తున్నావు, అంటే అప్పు తెచ్చిన మిగతా 10 లక్షల కోట్లు ఏమైంది, రాష్ట్రానికి వచ్చే ఆదాయం సంవత్సరానికి 1,50,000 కోట్లు, సుమారు 2 లక్షల కోట్లు, అంటే అదొక 10 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు ఎట్టిపోయినాయి అనేది మాత్రం 100% ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు తెలిసేలాగా మేము చూపిస్తాం. సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీ కాకినాడ నియోజకవర్గంలో ప్రత్యేకమైన పిఠాపురం నియోజకవర్గం మీద అందరి దృష్టి ఉంది. అక్కడ మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయవలసింది, మీకు ఎలా అనిపిస్తుంది? సార్, 100% పిఠాపురం అనేది మోడల్ నియోజకవర్గం లాగా తయారవబోతుంది. అందులో ఏ విధమైన సందేహం లేదు. సొంత డబ్బులే ఖర్చు పెట్టి ప్రజల కోసం సొంత డబ్బులనే ఖర్చు పెట్టేసి పిల్లల మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా తీసేసిన ఒక వ్యక్తి ప్రజాధనాన్ని ఎలా ఖర్చు పెడతారనేది దాని గురించి మనం ఆలోచించడమే తప్పు. 100% ఇది 175 నియోజకవర్గాల్లో ఎవరైనా ఒక నియోజకవర్గం ఎలా ఉండాలి అంటే అది పిఠాపురంలా ఉండాలి అని మాత్రం తీర్చిదిద్దుతారు పిఠాపురాన్ని అధినేత పవన్ కళ్యాణ్ గారు. సార్, ఇప్పుడు మొత్తం అంతా మెగా ఫ్యామిలీ మొత్తం అంతా పిఠాపురం నియోజకవర్గంలోని మీకోసం పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తున్నారు, ఎలా అనుకుంటున్నారు? సార్, వాళ్ళకిలాగా లక్షల కోట్లు డబ్బులు లేవు మా దగ్గర ఉన్నదల్లా నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగాను. అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగినప్పుడు వాళ్ళ కోసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మా తమ్ముడు చేస్తున్నాడు, మా మామయ్య చేస్తున్నారు, నా మధ్యతరగతి కుటుంబంలో వ్యక్తి ఒక రాజకీయాల్లోకి వస్తే ఎలాగ కుటుంబ సభ్యులు ప్రవర్తిస్తారో వాళ్ళకి అంత పెద్దవాళ్ళు అయినా సరే ఇంకా ఆ మధ్యతరగతి అనుబంధాల్లో కట్టుబడి ఉండటం వల్లనే మధ్యతరగతి కుటుంబాల విలువలు తెలిసిన వల్లే వాళ్ళు ఇంకా కూడా వాళ్ళ అన్నయ్యని గెలిపించుకుందాం, తమ్ముడిని గెలిపించుకుందాం, మా మామయ్య గారిని గెలిపించుకుందాం, బాబాయిని గెలిపించుకుందాం అని చెప్పి అందరూ ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు ఇంకా వాళ్ళ ఆలోచనలన్నీ కూడా మధ్యతరగతి కుటుంబంలాగే. అందుకనే ఒక ప్రజలకి నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడిని కాబట్టి మీ ఇంట్లో ఉండే ఒక తమ్ముళ్ళలాగా, అన్నయ్యలాగా, మీ ఇంట్లో ఉండే ఒక బిడ్డలాగా, మీ అందరి కష్టాలని తెలిసినలాగా మీలాగే బ్రతికిన వాడిని కాబట్టి మీ అందరి ఆలోచనలు తెలిసి మీ అందరి అవసరాలు తెలుసుకుని మీకు ఎలాగైతే కావాలో, మీకు ఏమేం కావాలో అన్నీ పార్లమెంట్లో మీ తరపున నేను గొంతెత్తి మాట్లాడతాను. మీ పేద, బడుగు, బలహీన వర్గాలకి, మధ్యతరగతి కుటుంబీకుల సైడు ఉండే ఒక పిల్లవాడిలాగా, మీ ఇంటి పిల్లవాడిలాగా నేను ఎప్పుడూ వచ్చినా పలికేవాడు, ఇక్కడే ఉండేవాడు, ఏ పార్టీ మారనివాడు, ఒకే పార్టీలో ఉంటూ నిజాయితీగా ఉంటూ మీకోసం సర్వీస్ చేసే ఒక వ్యక్తి మీ ఇంట్లో ఒక బిడ్డలా ఉంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. జిల్లాలో ఉన్న చెక్ పోస్టుల వద్ద ఎస్ఎస్టీ బృందాలు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి కేసులు నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి జాతీయ రహదారిపై ఉన్న అటవీ శాఖ చెక్పోస్టు వద్ద ఎస్ఎస్టీ బృందం నిర్వహిస్తున్న తనిఖీ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆకస్మికంగా పరిశీలించారు. ఎస్ఎస్టీ బృందం ద్వారా ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీల వివరాలు, నమోదు చేసిన కేసులను రిజిస్టర్ తనిఖీ చేసి కేసుల వివరాలను ఈ సందర్భంగా ఆరా తీశారు. నగదు, మద్యం, ఇతర ప్రలోభ వస్తువులు తరలించకుండా చెక్పోస్టు వద్ద ఎస్ఎస్టీ బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ప్రతిపాడు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఎ శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు ఉన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కార్యకర్తల కలయికతో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 40,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నామని కాకినాడ రూరల్ జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెనుగుదురు గ్రామంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. కాకినాడ రూరల్ జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాకినాడ జనసేన పార్టీ పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, రూరల్ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, తెలుగుదేశం పార్టీ నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా, నడుకుర్తి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, పోతుల విశ్వం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పంతం నానాజీ సమక్షంలో కరప, వేములవాడ, గొర్రపూడి గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వారికి పంతం నానాజీ జనసేన పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులు మాట్లాడుతూ కొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి
రాబోతున్నాయని మనమందరం కలిసికట్టుగా పనిచేసి ఉమ్మడి జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీకి 6వ నెంబర్ బ్యాలెట్ గల గాజు గ్లాస్ గుర్తుపై, అలాగే పార్లమెంట్ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ కు 9వ నెంబర్ బ్యాలెట్ గాజు గ్లాస్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ బొండా సూర్యారావు, మాజీ సర్పంచ్ రెడ్డిపల్లి నారాయణరావు, భాస్కర్, మాజీ ఎంపీటీసీ తుమ్మలపల్లి మాచారావు, మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి, నానిబాబు, భోగిరెడ్డి కొండలరావు, మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు, అధిక సంఖ్యలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇలాంటి గొడవలు మాత్రం పెట్టుకోకండి. ఎప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే ఈ విభేదాలు వస్తాయి. ఈ విభేదాలు వచ్చి జస్ట్ అలా పక్కన ఉంటే 5 ఏళ్ళు వెయిట్ చేయాలి. ఇదంతా ఇది గెలుపు జనసేనతో టీడీపీతో కాదు, ఆంధ్ర రాష్ట్రం కోసం మనం అందరం ప్రయత్నం చేస్తున్నాం. ఈ చిన్న ఒక విషయాల్ని అన్ని పక్కన పెట్టి ఈ 10 రోజులు ఉంటే ఈ విజయం మన అందరి విజయం. వచ్చే స్థానిక ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా అందరికీ సమానంగా మళ్ళీ స్థానిక ఎన్నికల్లో మీరందరూ నాయకులు అవుతారు, మంచి పొజిషన్స్ వస్తాయి. 5 ఏళ్ళు మనం అధికారంలో ఉంటాం. 5 ఏళ్ళ అధికారమా ఈ 10 రోజుల్లో చిన్న చిన్న ఈగోలా అనేది మీరు చూసుకోండి. సో దానివల్ల మనం ఈ 10 రోజులు కష్టపడి పనిచేసి 6వ నెంబర్ పైన మన రూరల్ కాబోయే ఎమ్మెల్యే, వీలైతే మంత్రి మన పంతం నానాజీ గారిని, అలాగే దేవుడు ఆశీస్సులతో అవుతారని నేను కోరుకుంటున్నాను. కార్యకర్తలు నాయకుల యొక్క ఆశీస్సులతో ఇది జరుగుతూ ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి ఒకటే చెప్తా ఉన్నాను, నా దగ్గర సౌత తల్లి ప్రేమ ఉండదు, ఒకటే తల్లి ప్రేమ. మీరన్నా వాళ్ళన్నా ఎప్పుడు మీరు పెద్దలే. 40 సంవత్సరాలుగా పార్టీ నడుపుకుంటా వస్తున్నారు. 40 సంవత్సరాలుగా పార్టీలో ఉంటున్నటువంటి వ్యక్తులు మీరంతా. ఎన్నో త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు మీరందరూ పిల్లల్ని ఆశీర్వదించండి. జనసేనలో ఉన్న పిల్లలు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళని ఆశీర్వదించండి. మందలించండి అవసరం అయితే, అది మీ పిల్లలతో సమానం. కానీ మీరు అందరూ కలిసికట్టుగా మనం ముందుకెళ్ళాలి. పొరపాటును కూడా మన మధ్య విభేదాలు రాకూడదు. ఎందుకు రాకూడదో కూడా నేను చెప్తా ఉన్నాను. 5 సంవత్సరాల నుంచి కసిగా ఎదురు చూస్తున్నాం. నువ్వు, నేను, అందరూ, ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడైతే నా కొడుకులకి అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నాం. నారాయణరావు గారి యొక్క మిత్రబృందం ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం, మీ అందరికీ కూడా ఈ రాబో 10 రోజుల్లో కూడా ప్రతి గ్రామంలో ఎవరికి వారు ఈ కూటమి యొక్క మేనిఫెస్టోని ప్రతి వారికి కూడా చెబుతూ గ్లాస్ గుర్తుకు ఓటేయమని ఎవరి గ్రామాల్లో వారు క్యాన్వాసింగ్ చేసే విధి విధానాలు చెప్పాలని ఇక్కడికి మిమ్మల్ని అందరినీ కూడా తిరగడం జరిగింది. మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. 5 సంవత్సరాల పాటు మనం అందరం కూడా ఈ కార్యక్రమానికి ఎదురు చూసాం. రాబోయే 10 రోజుల్లో మనం విజయడంగా మోగించడానికి మీ అందరి చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు. ఈ ఓటుని ఏ విధంగా నెగ్గించుకోవడానికి ఉపయోగపడుతుందో మీరు కానీ మీ సహచరులు కానీ అందరూ కూడా ఆలోచించి ఓటు ఇచ్చే విధంగా మీరు అందరూ కూడా ప్రతి వారిని బయటవలసినది విధి విధానంలో నేను ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు గారు సీఎం చేయడానికి పాత్రదారులు అవుతారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా పంతం నానాజీ గారు ఇప్పుడు రాజకీయాల్లో వచ్చిన వ్యక్తి కాదు. ఆయన 40 ఏళ్ళ బట్టి రాజకీయాల్లో ఉన్నారు. ఎంతో మందిని కార్పొరేటర్లని, ఎంతో మందిని మున్సిపల్ చైర్మన్లని, ఎంతో మంది రాజకీయ నాయకులను తయారు చేసినటువంటి ఒక మిషన్ పంతం నానాజీ గారు. పంతం నానాజీ గారు తాతగారు మరి సంగీతెట్టి రామస్వామి గారు మరి స్వతంత్ర సమర యోధుడు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ సంగీతెట్టి రామస్వామి గారు అమ్మాయి రాధ గారికి పుట్టిన నానాజీ గారు స్వతంత్ర సమర యోధ కుటుంబం నుంచి వచ్చారని చెప్పి మన అదృష్టం చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, బాబు గారి సూపర్ 6 పథకాలు ఇక్కడ పంతం నానాజీ గారిది 6 నెంబర్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. బాబు గారి సూపర్ 6, పంతం నానాజీది సూపర్ 6 అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమితో మనకి ఇక్కడ 2 అభ్యర్థులు ఉన్నారు. మనకి ఒకటి ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఉదయ శ్రీనివాస్ గారు, 2 మన కాకినాడ రోడ్డు అభ్యర్థి అయినటువంటి పంతం నానాజీ వెంకటేశ్వరరావు గారు నానాజీ గారు. వీళ్ళిద్దరూ కూడా మనకి వచ్చేటికి అందరికీ పరిచయం అయింది.
ఇలా చూస్తూ ఉంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఇలాంటి బ్రహ్మాండంగా ఉంది. ఈనాడు కారణం ఏంటంటే అనేక విధాలుగా ప్రజల్లో వ్యతిరేకత భావం ఈ గవర్నమెంట్లో కనపడుతుంది. అన్ని వర్గాల్లో నిరాశ నిస్పృహ ఏర్పడింది. రోజు రోజుకు కూడా కూటమికి ఆదరణ పెరుగుతుంది. ఇంకా చూస్తూ ఉంటే ఈ రోజు చూస్తూ ఉంటే ఈ రకంగా ఉంది. ఎన్నికల నాటికి ఇంకా ఏ రకంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఏపీఎస్పీ జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహిస్తున్న పీఓ, ఏపీఓ పోలింగ్ సిబ్బంది 2వ దశ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ పరిశీలించారు. ఈవీఎం, వీవీప్యాట్స్ పనితీరు, పోలింగ్ ప్రక్రియ నిర్వహణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ పోలింగ్ సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలింగ్ సిబ్బందికి సిద్ధం చేసిన భోజనం ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల విధులు, ఈవీఎంల వినియోగానికి సంబంధించి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పోలింగ్ సిబ్బంది అప్రమత్తతో వ్యవహరించి ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా సిబ్బంది తర్ఫీదు పొందాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట కాకినాడ రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ ఎట్ల కిషోర్, ఇతర ఎన్నికల అధికారులు తదితరులు ఉన్నారు. మండల కేంద్రం కరప గ్రామంలో త్రాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారని, అలాగే ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రామాల్లోని త్రాగునీటి సమస్య, డ్రైనేజ్ సమస్యలను తక్షణమే పరిష్కరించడం జరుగుతుందని కాకినాడ రూరల్ జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ తనయుడు పంతం సందీప్, రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రం కరప గ్రామంలో స్థానిక జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పంతం నానాజీకి మద్దతుగా ప్రచారం చేపట్టారు. గడప గడపకి తిరిగి ప్రజలకు ఉమ్మడి కూటమి మేనిఫెస్టో పత్రాలు పంపిణీ చేశారు. అలాగే ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బోగిరెడ్డి కొండలరావు, పండు, ముద్రగడ రమేష్, గంగాధర్, టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, బుచ్చిబాబు, అధిక సంఖ్యలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరప హెడ్ క్వార్టర్స్ అయిన కరప గ్రామంలో నేను, పంత నానాజీ గారు అబ్బాయి సందీప్ అని నేను, అలాగే టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులతో కలిసి స్థానిక జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులతో కలిసి ఇంటింటా ప్రచారం చేయడం జరుగుతుంది. అయితే ఈవేళ మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఇంటింటా ప్రచారం చేస్తుంటే ఎవరు కూడా మాకు ఒక స్కూల్ బిల్డింగ్ కావాలనో లేదా గుడి కావాలనో అడిగేదానికంటే కూడా మౌలిక సదుపాయాలు అడగడం జరుగుతూ ఉంది. మాకు నీరు కావాలి, డ్రైన్ కావాలి అనేది ఎక్కువ వినిపిస్తూ ఉంది. నానాజీ గారు కూడా మొన్న వారాయప్పటి నుంచి దాని ముందు నుంచి కూడా ముఖ్యంగా నెగ్గిన వెమ్మటే ప్రత్యేక దృష్టి మౌలిక సదుపాయాలైనటువంటి డ్రింకింగ్ వాటర్, డ్రైన్స్ ఫెసిలిటీ మీదే, వీధి దీపాలు, వీటి మీదే ఎక్కువ శ్రద్ధ చూపుతారని కూడా తెలపడం జరుగుతుంది. అయితే ఇక్కడ పర్యటిస్తూ కరప గ్రామ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నది ఏంటంటే, నెగ్గిన సంవత్సర వ్యవధిలోనే మంచినీటి సమస్య, అలాగే డ్రైన్ల సమస్యకి దీర్ఘకాలిక పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్తారని తెలియజేస్తూ 13వ తారీఖున జరగబోయే పోలింగ్లో గాజు గ్లాస్ గుర్తుపై ఓటేసి నానాజీ గారిని, అలాగే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఎదురుకు పోయినప్పుడు కొన్ని వాటర్ పాడవుతుంది. ఎప్పటికప్పుడు పైప్ లైన్ చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజాప్రతినిధుల మీద ఉంది. ఇంతకుముందు ఫిషర్మెన్ కాలనీలో కూడా ఇదే పరిస్థితి వచ్చినప్పుడు పైప్ లైన్, అప్పుడు ఈ చెరువులు అయినప్పుడు పైప్ లైన్ బదలాసిపోయి డైవర్ రావటం, అప్పటికప్పుడు 2 రోజులు క్యాంప్ మెయింటైన్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో సఫర్లు చేయటం,
మీకు అందరికీ కూడా తెలిసింది. ఏది ఏమైనా నానాజీ గారి దృష్టికి ఈ 2-3 ఇక్కడ వేడంగి కానీ, అక్కడ తోరంగి కానీ, అక్కడ కాకినాడ పండూరు స్కీమ్ కానీ 4 స్కీములు ఉన్నాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 4 స్కీముల యొక్క ప్రాబ్లమ్స్ నానాజీ గారికి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సంబంధిత మంత్రివర్గంలో చర్చించి దీని మెయింటెనెన్స్ ప్యూరిఫైడ్ వాటర్ ఇచ్చేలాగా మెయింటెనెన్స్ పెట్టి వాళ్ళకి సకాలంలో డబ్బులు రిలీజ్ చేసి అవసరమైంచేట పైప్ లైన్ రీప్లేస్ చేసి ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వాలి. ఇంటింటికి కుళాయి ఇస్తున్నామన్న మా మిత్రపక్షమైన మా సయోధ్య పార్టీ అయిన బీజేపీ వాళ్ళు చెబుతున్నా కుళాయి ఇచ్చినా తాగే నీరు కావాలి వాళ్ళకి. వెంటనే కూడా ఈ చర్య తీసుకోవాలని నానాజీ గారికి అతి ప్రాముఖ్యత అయిన విషయం ఏంటిది. ఈ 4 స్కీములలో ఉన్న గ్రామాలకి ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వటం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశం. ఆ నీరుని త్రాగే నీరుగా ఉపయోగపడే విధంగా చేయాలి అన్నది మా యొక్క విజ్ఞప్తి. సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణలో భాగంగా పోలింగ్ ప్రక్రియపై సిబ్బందికి సమగ్ర అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ నెల 2-3 తేదీల్లో 2వ దశ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి ప్రతిపాడు ఫైర్ ఆఫీస్ దగ్గర ఉన్న రెడ్నం రామ్మూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాల్లో జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జె నివాస్, ట్రైనింగ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పోలింగ్ సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వహించాలని అన్నారు. 2వ దశ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ విధులకు ఎంపికైన పీఓ, ఏపీఓ, ఇతర పోలింగ్ సిబ్బంది ఈ నెల 2-3 తేదీల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రధానంగా ఈ శిక్షణ కార్యక్రమాల్లో ఈవీఎం, వీవీప్యాట్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి పోలింగ్ సిబ్బందికి ప్రాక్టికల్గా శిక్షణ ఇస్తున్నామని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జగ్గంపేట నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎం శ్రీనివాస్, ప్రతిపాడు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఏ శ్రీనివాసరావు, ఇతర ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు విధి నిర్వహణలో ఉన్న ఎన్నికల సిబ్బంది నిమిత్తం కాకినాడ రూరల్ మండలం రామణేపేట ఏపీఎస్పీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిమిత్తం ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ ఇట్ల కిషోర్ తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారు 3553 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు ఉన్నారని ఆయన తెలియజేశారు. 4వ తారీఖు అంటే రేపు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 4వ తారీఖు ఈ పోస్టల్ బ్యాలెట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఓటు అనేది ఇచ్చే అవకాశం కల్పించడం జరుగుతుంది. 4వ తారీఖు పీఓస్, ఏపీఓస్, మైక్రో అబ్జర్వర్స్ అండ్ ఎసెన్షియల్ సర్వీసెస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా రూరల్ కాన్స్టిట్యున్సీలో ఓటర్గా కలిగి ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆ రోజు ఓటు హక్కుని వినియోగించుకోవాలని మరీ వాళ్ళు కోరుకుంటున్నాము. ఏదైతే మనకి ఏపీఎస్పీ గ్రౌండ్లో ఉన్న జెడ్పీ స్కూల్లో మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు వాళ్ళకి ఓటు హక్కు వినియోగించుకునే సదుపాయం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా 5వ తారీఖు, 6వ తారీఖు ఏదైతే ఈ ఓపీఓస్, అదర్ పోలింగ్ ఆఫీసర్స్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్న ఎవరైతే డ్రైవర్స్ కానీ, వీడియోగ్రాఫర్స్ కానీ వీళ్ళందరూ కూడా 5వ తారీఖు, 6వ తారీఖు వాళ్ళకి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా 7వ తారీఖు మనకి అంబేద్కర్ కోనసీమ, తర్వాత అదర్ డిస్ట్రిక్ట్స్లో వర్క్ చేసే ఏదైతే కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఓటు కలిగి ఉండి అదర్ డిస్ట్రిక్ట్స్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 7వ తారీఖు, 8వ తారీఖు పీఓస్ కానీ, ఏపీఓస్ కానీ, లేదా ఓపీఓస్ కానీ వీళ్ళందరికీ కూడా 7వ తారీఖు, 8వ తారీఖు వాళ్ళకి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ యొక్క ఓటుని వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుకుంటున్నాను. కాకినాడ రూరల్ నియోజకవర్గం గంగరపల్లి గ్రామంలో జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీ గెలిపే లక్ష్యంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలతో కలిసి ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. గాజు గ్లాస్ గుర్తుపై ఓట్లు వేసి పంతం నానాజీని గెలిపించాలని వారు ఓటర్లను ఓటు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు కుర్రా నాగబాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి సిరంగ శ్రీనివాస్, గంగరాపల్లి 6వ వార్డు సభ్యులు, జనసేన నాయకులు తడాల వెంకటరత్నం, పాడురంకి రాజు, కోడూరు భాస్కర్రావు, నందిపాటి శ్రీను, ముమ్మడి రాంబాబు, ముమ్మడి రాధాకృష్ణ, పెంటపాటి సతీష్, సన్నపు చిన్నారావు, కొల్లా శేషారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గంగనపల్లి గ్రామంలో జనసేన నాయకులు, గ్రామస్తులందరూ కలిపి ఇంటింట ప్రచారం చేసి గ్లాసు గుర్తుకు ఓటేయమని, పంతం నానాజీ గారిని గెలిపించమని ప్రచారంలో భాగంగా గ్రామస్తులు అందరూ ఏకమై, ప్రతి వర్గానికి చెందిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఏకమై, ఊరంతా ఏకభాగమై
వచ్చి నానాజీ గారిని నెగ్గించడానికి మేమందరం వస్తామని చెప్పేసి మా అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగనే ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేనకి సపోర్ట్గా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నారు. అందుకు గాను ఈ గ్రామం నుంచి పంతం నానాజీ గారికి భారీ మెజారిటీ ఇవ్వబోతున్నాం. కావున ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాం. ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గ కాకినాడ రూరల్ మండలంలో గంగనాపల్లి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ పంత వెంకటేశ్వర నానాజీ గారిని అఖండ మెజార్టీతో నెగ్గించడం కోసం డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ఈ తిరుగుతున్న భాగంలో స్వచ్ఛందంగా వచ్చి ప్రజలు ఈ రాక్షస పాలనని తౌరి కొట్టాలని, కూల్చివేతతో స్టార్ట్ అయిన గవర్నమెంట్ కూలిపోవడానికి ప్రజలు మద్దతుతో స్వచ్ఛందంగా మాతో పాటు వచ్చి పాల్గొని శ్రీ పంత వెంకటేశ్వరరావు గారు నానాజీ గారిని అఖండ మెజార్టీతో నెగ్గిస్తామని గ్రామస్తులందరూ కంకణం కట్టుకున్నారు. జై జనసేన, జై జై జనసేన. ఉమ్మడి జిల్లాలోని పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచాలని రచయిత కంటపల్లి వీరభద్రం పేర్కొన్నారు. కాకినాడ ప్రతాప్ నగర్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దొంగతనాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన విధి విధానాలపై పుస్తకాన్ని రచించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా కాకినాడలో హోప్ ఐలాండ్ ను అభివృద్ధి పరిచినట్లయితే టూరిజం బాగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో మట్ట ప్రకాష్ గౌడ్, గుడ్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. సాధారణంగా ఎంత గస్తీ తిరిగినా సరే, పోలీసులు ఎంత గస్తీ తిరిగినా సరే దొంగతనాలు ఆగటం లేదు. ఆ దొంగతనాలు ఏ విధంగా అరికట్టాలంటే, ఒక వీధి ఉందనుకోండి, ఆ వీధిని ఒక యూనిట్గా తయారు చేయాలి. 30 కుటుంబాలు కానీ ఒక 20 కుటుంబాలు కానీ ఉంటాయి ఆ వీధిలో అందరినీ కూడా ఒక అపార్ట్మెంట్ దగ్గరికి కానీ ఒక ఇంటి దగ్గరికి కానీ చేర్చాలి. ఎవరి ద్వారా, ఇద్దరు కానిస్టేబుల్స్ కానీ లేకపోతే ఆ కార్పొరేటర్ కానీ వార్డు మెంబర్ కానీ ఇద్దరు మొత్తం అందరినీ కూడా ఇక్కడ చేరితే దొంగతనాలు ఎలాగ అరికట్టాలో నేను చెప్పాలి. ప్రతి ఒక్కరికి ఒక విజులు కొనుక్కోమని చెప్పాలి. విజులు, ఆ విజులు దగ్గర పెట్టుకుని ప్రతి ఒక్కరి దగ్గర పెట్టుకుంటే మీకు ఏదైనా అలజడి జరిగి ఏదైనా దొంగ ప్రవేశించినప్పుడు అలజడి జరిగినప్పుడు వాళ్ళు విజులు గట్టిగా వీస్తారు. ఆ విజులు వేయగానే పక్క వాళ్ళు కూడా అదే విధంగా విజిల్ని గట్టిగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ వీధిలో వాళ్ళంతా కూడా విజిల్స్ వేసుకుంటూ పైగా వచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా దొంగతనాలు అరికట్టవచ్చని నా పుస్తకంలో, నేను రాసిన పుస్తకంలో తెలియజేయటం జరిగింది. అది ఆ విధంగా చేస్తే కొంతవరకు తగ్గొచ్చు, అంతేగాని పూర్తిగా తగ్గడానికి అవకాశం లేదు. పోలీసు డిపార్ట్మెంట్ తెల్లవాళ్ళు తిరుగుతున్నారు, గస్తీ తిరుగుతున్నారు, కానీ ఏదో మూల ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. ఆ దొంగతనాలు జరగకుండా అరికట్టాలంటే ఎవరి మట్టిగాళ్ళు ప్రవేశించి విజిల్స్ ద్వారా అరికట్టవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన హోప్ ఐలాండ్ని ఇప్పుడు మన కలెక్టర్ గారికి ఇచ్చారు. ఒక్క పైసా పెట్టుబడి లేకుండా దేశంలో పెద్ద టూరిస్ట్ నెంబర్ 1 హోప్ ఐలాండ్ని తెచ్చుకోవచ్చు. దాన్ని కాకినాడ రత్నద్వీపంగా నేను పేరు పెట్టాను. దాన్ని ఏ విధంగా మీకు తెలుసు, ఇంగ్లాండు ఫ్రాన్సు ఏ విధంగా కింద నుంచి ఏనాడు సొరంగాలు పెట్టారు, ఆ విధంగా మన కాకినాడ నుంచి అక్కడ వరకు సొరంగం పెట్టి ఈ కార్లు వెళ్ళేలాగా బస్సులు వెళ్ళేలాగా ఏర్పాటు చేస్తే అక్కడ ఆధునిక కార్యక్రమాలు అన్నీ చేస్తే మన మాల్దీవులు, కేరళ, మన గోవా మాదిరిగా కాటేజీలు కట్టి గోవా సిస్టమ్ ఏర్పాటు చేస్తే హోప్ ఐలాండ్ ఒక గొప్ప టూరిస్ట్ ప్రదేశంగా తయారవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాకినాడను దోపిడీదారుల నుండి కాపాడుకోవాలని, దీనికి తన మద్దతు ఉంటుందని దళిత, కాపు, కార్మిక, మత్స్యకార సంఘాల నేతలు పేర్కొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాకినాడ పార్లమెంట్ పార్టీ ఇన్ఛార్జ్ బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన మత్స్యకార విభాగం జిల్లా అధ్యక్షులు మల్లాడి రాజు, లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా మాజీ నాయకులు దుగ్గన బాబ్జీలు మాట్లాడారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు దాసరి కిరణ్, బీజేపీ నాయకులు కొక్కిలిగడ్డ గంగరాజు, పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మికుల దగ్గర నుంచి దోచుకుంటున్నారు. ఇవన్నీ కూడా చెల్లవు. కార్మికులు తిరుగుబాటుకు వచ్చారు, కార్మికులు తిరగబడతారు. ఆ తిరుగుబాటుకి అర్హులు కావద్దు మీరు. దయచేసి మీరు కేవలం కార్మికుల రక్తాన్ని దోచుకుంటే
ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము. కార్మిక వ్యవస్థ తిరగబడుతుంది. మీలాంటి వాళ్ళు మేడే చేయడానికి అనర్హులు. మీరు యాజమాన్యాలు మీరు, అంతే తప్ప మీరు కార్మిక వ్యవస్థనే దోచుకు తినేటటువంటి రాబద్దులని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. దయచేసి మరి ఈ కార్మికుల జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఇదే కాకుండా పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా, అరవింద కంపెనీ లాంటివి కూడా కారిడార్ తయారవుతుంది. అంటే మన కాకినాడ పట్టణం మరో బాంబే కాబోతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అది కార్మికులు ఎదగాలి తప్ప ఇలాంటి స్వార్థపరులు కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు, చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు కాదు ఎదగడానికి. కార్మిక వ్యవస్థ బలపడాలి, కార్మికులు బాగుపడాలి. ఈరోజు మరి ఎన్నికల వేళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాకినాడ నగరంలో చాలా అరాచకమైనటువంటి పాలన ఇప్పటివరకు మనం చూసాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చేసేటువంటి అరాచకాలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, అన్నీ ప్రజలకు తెలుస్తున్నాయి. మీకు కూడా తెలుసు, మీ ద్వారా కూడా చాలా విషయాలు బయట పెట్టారు. ముఖ్యంగా కాకినాడ నగరంలో చూస్తే మత్స్యకారుల పట్ల పార్టీ ప్రవర్తించినటువంటి విధానాలు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసినటువంటి విమర్శలు కూడా ఈరోజు మరి ప్రెస్ ముందు మేము పెట్టదలుచుకుంటున్నాం. ఎందుకంటే అత్యధిక జనాభా ఉన్నటువంటి మత్స్యకారులు కాకినాడలో గతంలో జగన్మోహన్ రెడ్డి మాటలు విని తన తండ్రిలాగే తను కూడా ఏదన్నా మేలు చేస్తాడని చెప్పేసి మరి ఓట్లేయడం జరిగింది. అటువంటి మత్స్యకారుల్ని ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక ₹1 కోటి ఖర్చు పెట్టి గుడి కడితే మీరు 10 కోట్లు దండుకునే జాతి మీది అని విమర్శించడం, కించపరచడం జరిగింది. దాని మీద మత్స్యకారులందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆయనకైతే ఎవరు ఓట్లేసి నెగ్గించే పరిస్థితులు అయితే నాకేం గొప్ప కాదు. నాకు కుటుంబాలు ఉన్నాయి. మేము 7 అన్నతమ్ములతో మేము కుటుంబంతో ఉన్నాం. డబ్బు ఆయనకు ఉండొచ్చు, కానీ అభిమానం ఆపేది జనాల్లో నాకు ఉంది. కాబట్టి ఈ జనాల ద్వారాగా కూడా ఈ రోజు కూడా నన్ను టచ్ చేయడానికి సరిపోలేదు. అతను ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూనియన్లు, కార్మిక సంఘాలు 72 సంఘాలతో మీటింగ్ పెట్టిన పాపం, నాకు అతను పదవి ఇచ్చిన పాపం ఏంటంటే ఒక సంఘానికి న్యాయం చేయలేదు, అతను ఒక యూనియన్కి న్యాయం చేయలేదు. కాకినాడలో లారీ యూనియన్ అంటేనే పెద్ద కీలకమైన యూనియన్, అందరికీ తెలుసున్నది స్టేట్లో. ఈ లారీ ఓనర్లు అందరూ కూడా నెల రోజులకు ఒక ట్రిప్ పడకపోతే అదే ట్రిప్పు అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళకి 80,000 కిరాయి అయితే ₹60,000 పంపించేసి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న లారీ ఓనర్లు కొంతమంది లారీలు అమ్ముకుని ఇవాళ డ్రైవర్కి వెళ్ళే పరిస్థితి చాలామంది తెచ్చుకున్నారు. చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాకనే మీకు కావాలంటే లిస్ట్ తీసుకోండి. ఎందుకంటే ఎమ్మెల్యే అవుతే ఇంకో లారీ కొనుక్కోవాలి తప్పించి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక లారీలు అమ్ముకోవడానికి కదా ఎమ్మెల్యే కింద పెద్ద వేర్ హౌసింగ్ యాక్టివిటీ చేసేవాడు. మొట్టమొదటి వేర్ హౌసింగ్ చేసింది నేను. అలాగే ఏంటంటే రాజకీయాల్లోకి రాకుండా రాజకీయాలు వెనకతలు ఉండి అందరికీ అండగా ఉండి చాలామందిని ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన ఘనత నాకు ఉంది. అలాగే కేజ్రీవాల్ని పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన సీఎం అయినంత వరకు ఒకే రూమ్లో కలిసి కూర్చొని వర్క్ చేసాం. సో నాకు రాజకీయం తెలుసు, ఎలా గెలవాలో తెలుసు. డెఫినెట్గా మా పవన్ కళ్యాణ్ గారు అన్ని నియోజకవర్గాల్లో గెలుస్తున్నారు. ఆయన ఆశయం గెలుస్తుంది. ఆయన ఆశయం ఏంటంటే ప్రజలు గెలిపించాలి, ప్రజల నుంచి తిరుగుబాటు రావాలి. ఇవాళ అది వచ్చింది. నేను వార్డులోకి వెళ్ళి చూస్తుంటే నాకు తెలుస్తుంది వార్డులో ఎంత కసిగా ఉన్నారు. మాకు మెటీరియల్ ఇవ్వండి చాలు. వాడవాళ్ళు పైకి వచ్చి చెప్తున్నారు మేము ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో మత్స్యకారులు చూస్తే అలాగే ఉన్నారు. ఇవాళ చూడండి, మత్స్యకారుల తరపున మాట్లాడారు, దళితుల తరపున మాట్లాడారు, లారీ ఓనర్స్ తరపున మాట్లాడారు. అన్ని వైపుల నుంచి అన్ని వర్గాల వారు కూడా పూర్తి మద్దతు. మొన్న సెట్టిబలిజల సంఘం వాళ్ళు ఇదే రూమ్లో కూర్చొని పూర్తి మద్దతు కూటమికి తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీని, ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడానికి అందరూ కూడా, ఎస్సీలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని, ఖచ్చితంగా ఈ యొక్క కూటమికి కలిసికట్టుగా పనిచేసి మరి నెగ్గించుకుంటామని, దళితుల మనోభావాలు కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క కాకినాడ జిల్లా పార్లమెంటు పరిధి ఉందో మరి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మరి టీడీపీకి, బీజేపీకి కూడా సంపూర్ణ మద్దతు. మరి ఇక్కడ మేము జనసేనకి మా ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ కృష్ణమాధవ్ గారి తరఫున మేము ఖచ్చితంగా మద్దతు తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా మాలో ఉన్న కొంతమంది పెయిన్ ఆర్టిస్టుల్ని తెచ్చుకొని డబ్బులు ఇచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. దయచేసి అవన్నీ కూడా మీ నమ్మొద్దు. ఖచ్చితంగా కృష్ణమాధవ్ గారి ఆధ్వర్యంలో కూటమిని, ప్రజల ఆధ్వర్యంలో ఆశీస్సులతో ఖచ్చితంగా మేము ఈ కూటమిని నెగ్గించుకుంటామని ఈ యొక్క సందర్భంలో మేము సంపూర్ణ కూటమికి మద్దతు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ఉద్యమ నమస్కారం. పత్రికలు స్వేచ్ఛాయుతంగా ఉంటేనే ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధంగా ఉంటుందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది.
ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా పౌర సంఘం కన్వీనర్ దోసర్లపూడి రమణరాజు కాకినాడ జిల్లా పౌర సంబంధాల సమాచార శాఖ డీడీ డి నాగార్జునకి కలెక్టరేట్ మీడియా సెంటర్లో కలిసి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలిపారు. పాత్రికేయులకు శాఖ అధికార ఉద్యోగులకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ ప్రజలకు, పత్రికలకు, పాత్రికేయులకు వారధిగా ఉండే పౌర సంబంధాల సమాచార శాఖ సేవలు ప్రగతికి అద్దం పట్టే ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. జిల్లా పౌర సంబంధాల సమాచార శాఖ డీడీ నాగార్జున మాట్లాడుతూ పత్రికల పాత్ర సమర్థవంతంగా ఉంటేనే ప్రజల ఆశయాలు, ప్రభుత్వ విధానాలు నెరవేరుతాయని అన్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ఈ రోజున ప్రజలకి, పత్రికలకి, పాత్రికేయులకి వారధిగా ఉండేటువంటి జిల్లా పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగార్జున గారికి శుభాకాంక్షలు తెలియజేసి ఉద్యోగులకి, పాత్రికేయులకి అందరికీ కూడా అభినందనలు పౌర సంక్షేమ సంఘం తెలియజేయడం జరిగింది. ఈ పత్రికా స్వేచ్ఛ అనేటువంటిది ఉంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ఈ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే భారత రాజ్యాంగాన్ని అందరూ కూడా ఆచరించేటువంటి వాతావరణానికి ఉండాలి. కష్టపడి విషయాలు వెలుగులో తెచ్చేటువంటి పాత్రికేయులకి భద్రత ఉండేటువంటి అవకాశాలు ఉండాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం కోరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొని వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను నీతి ఆయోగ్ సూచన మేరకు ఏపీలో ఈ యాక్ట్ను అమలు తీసుకుని రావడం జరిగిందని ప్రముఖ న్యాయవాది ఎండి జవహర్ అలీ చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ చట్టాన్ని ప్రజా వ్యతిరేక చట్టంగా న్యాయవాదులంతా వ్యతిరేకించడమే కాకుండా నిరసన కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగిందని వివరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మేము తీసుకొచ్చాం, దీన్ని అమలు చేస్తాం. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేసే అవకాశం లేదు. ఏ ప్రతిపక్షం రేపు అధికారంలో కూడా రాదు. దీన్ని రద్దు చేయమని ఖచ్చితంగా వాళ్ళు చెప్పడం అన్నది చాలా అక్రమమైనదని, ఇది చాలా దారుణమైన పరిస్థితి అని ఈ ప్రజా వ్యతిరేక చట్టాన్ని ప్రజలందరూ అర్థం చేసుకుని తప్పకుండా ఈ ఈ ఈ విధానాన్ని కనుక తీసుకువస్తే ప్రజల యొక్క ఆస్తులపై అధికార పక్షంలో ఉన్నవారు, రెవెన్యూ అధికారులు మాత్రమే వాళ్ళ హక్కులు నిర్ధారించే విషయం వారి చేతుల్లో ఉంటే చాలా ప్రమాదకరం. అది కోర్టుల పరిధి నుంచి దీన్ని తప్పించారు కాబట్టి ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చట్టం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ప్రజా వ్యతిరేక చట్టం. దీన్ని మన రాష్ట్రంలోనే తీసుకురావడం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా తీసుకొచ్చినప్పటికీ కూడా వారు వాటిలో మార్పులు చేసుకున్నారు, తర్వాత రద్దు చేసుకోవడం కూడా జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో 29వ తారీఖున ఈ చట్టాన్ని అమలు చేయడానికి అన్ని రకాల చర్యలు ప్రభుత్వం చేపట్టింది. ఇది చాలా దారుణం. హైకోర్టులో చెప్పిన విషయానికి ఇచ్చినటువంటి హామీకి వ్యతిరేకంగా ఈ రోజున ఈ చట్టాన్ని తీసుకొచ్చి మళ్ళీ మన నెత్తి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇదివరలో కూడా చాలా చట్టాలు ఇలాంటివి ఆస్తి పన్ను విషయంలో, ఎలక్ట్రిసిటీ విషయంలో, అనేక విషయాల్లో మనకి చట్టాలు తీసుకొచ్చి మన మీద ప్రజా వ్యతిరేక చట్టాలు మన మీద రుద్దడం జరిగింది. ఈ విషయాలు ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మనందరం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. మధ్వ సిద్ధాంతం చాలా గొప్పదని, వాటి ప్రయోజనాలను మాధ్వ గృహస్థులకు వివరించడానికి నిరంతరం కృషి చేయాల్సిందిగా రఘుత్తమ తీర్థ మూల బృందావన మఠ ప్రతినిధి పండిత ఆనంద తీర్థ ఆచార్ అన్నారు. తిరుక్కోళ్లూరు క్షేత్రాన్ని సందర్శించి గురువుల సేవానంతరం కాకినాడ మధ్వ సభ యువజన విభాగ అధ్యక్షులు మాధ్వ పురోహితులు యాదగిరి మధ్వేష్ను గురువుల ప్రసాదాన్ని అందచేసి శేషవస్త్రంతో ఆనంద తీర్థ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాది మఠాధీశులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ పర్యవేక్షణలో జయతీర్థ విద్యాపీఠం నందు విద్యను అభ్యసించడం పూర్వజన్మ సుకృతమే కాక వారి అనుగ్రహంతో మాధ్వ పౌరోహిత్యం చేపట్టడం మఠ శిష్యునిగా భగవంతుడు ఇచ్చిన వరమని అన్నారు. అంతకుముందు శ్రీ రఘోత్తమ తీర్థ మూల బృందావనానికి పండిత మురళి ఆచార ఆధ్వర్యంలో పంచామృత అభిషేకము, విశేష పూజలు జరిగాయి. యాదగిరి మధ్వేష్ మాట్లాడుతూ గురువుల రథోత్సవ మరియు పల్లకి ఉత్సవ సేవల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని, ఉత్తరాది మఠ పరంపరలో శ్రీ రఘోత్తమ మతీర్థుల స్వామీజీ పర్యాయం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవచ్చునని, స్వామీజీ స్వర్ణయుగంగా మఠ చరిత్రలో శాశ్వతంగా నిలిచి ఉంటుందని చెప్పారు. గురువుల కీర్తనలను తుంగమని మౌనికలు ఆలపించగా చిరంజీవి రఘోత్తమ గురువుల బృందావనానికి ప్రదక్షిణాలు చేయడం, రమామణి కూడా గురువులను దర్శించుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుంది. కాకినాడ రూరల్ ఉమ్మడి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ ధీమా. సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలకు మేలు చేకూరుతుంది. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నిమ్మకాయల రంగనాగ్ స్పష్టం.
జిల్లా వ్యాప్తంగా ఓటర్ స్లిప్స్ పంపిణీ కార్యక్రమం. వివరాలను వెల్లడించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె. నివాస్. యాభైవ డివిజన్లో కాకినాడ రూరల్ అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ పితాని అన్నవరం ఎన్నికల ప్రచారం. ఓటర్లను కలిసి స్టెథోస్కోప్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించవలసిందిగా విజ్ఞప్తి. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.